నమస్కారం అండి సాధుకులారా. ఈరోజు మనం ధ్యానం చేసే ముందు, ధ్యానం చేస్తున్నప్పుడు, ధ్యానం చేసిన తర్వాత సాధకులు తెలుసో తెలియకో చేస్తున్న మిస్టేక్స్ వల్ల వీరు కొన్ని సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నా సరే ధ్యానంలో పొందవలసిన బెనిఫిట్స్ని పొందలేకపోతున్నారు. ఆలోచన రహిత స్థితిని చేరుకోలేకపోతున్నారు. అలాగే వీరు ఏ ఒక్క సంకల్పంతో ధ్యానం చేసేందుకు ఒక అడుగు ముందుకు వేశారో ఆ సంకల్పం అనేది నెరవేరడం లేదు. అలా ఎందుకు జరుగుతుంది? దానికి గల కారణాలు ఏంటి? ధ్యానం ఎలా చేయాలి అనే విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మొదటగా మీరు ధ్యానం చేసే ముందు ఒక 15 నిమిషాలు ముందుగానే మీరు ప్రిపేర్గా ఉండాలి. లేకపోతే ధ్యానంలో రకరకాల ఆలోచనలు మీ పైన ప్రభావం చూపించేందుకు అవకాశం ఉంటుంది. ఎలాగంటే మీకు ఏదైతే అధికంగా భావోద్వేగాన్ని కలిగించే విషయాలు ఉంటాయో, సంఘటనలు ఉంటాయో, అలాగే మీకు ఏదైతే భావోద్వేగాన్ని కలిగించిన సంఘటనలు ఏర్పడ్డాయో అక్కడ ఉండే వ్యక్తులతో మీరు మాట్లాడడం కానీ, అలాంటి విషయాలు వినడం కానీ, అలాంటి విషయాలు చూడడం కానీ మీరు ధ్యానానికి 15 నిమిషాల ముందే చేసినట్లయితే ఈ యొక్క విషయాలు మీరు ధ్యానంలో కూర్చోగానే మీ పైన అధికంగా ప్రభావం చూపిస్తాయి. ఆలోచనలతో మీరు సతమతం అవ్వడం జరుగుతుంది. కాబట్టి ధ్యానానికి 15 నిమిషాల ముందు నుండే మీలో భావోద్వేగాన్ని కలిగించే ఏ ఒక్క విషయాలు వినడం కానీ, చూడడం కానీ, దాని గురించి తెలుసుకోవడం కానీ చేయకూడదు. తద్వారా మీకు ధ్యానం అద్భుతంగా కుదురుతుంది. ఈ విషయం చాలామంది పాటించట్లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. రెండవది, మీరు ధ్యానం చేసే ముందు రకరకాల ప్రదేశాలకు వెళ్ళి రావడం కానీ, అలాగే ఇంటి దగ్గర మీరున్న వాతావరణం మీ పైన కాస్త ప్రభావం చూపించడం వల్ల ధ్యానం అనేది మీకు కుదరకపోవచ్చు. అటువంటిప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు కాస్త స్నానం చేసి కానీ, లేక మీ యొక్క చేతులు కాళ్ళు ఫేస్ కూడా నీటితో శుభ్రం చేసుకుని మీరు ధ్యానంలో కూర్చున్నట్లయితే ఖచ్చితంగా ధ్యానం మీకు కుదురుతుంది. కాబట్టి ఈ యొక్క జాగ్రత్తని మీరు పాటించాలి. మూడవది, ధ్యానం చేసేటప్పుడు చాలామంది కిందన ఒట్టి నేల మీద ధ్యానం చేస్తున్నారు. అలా చేయకండి. ధ్యానం చేసేటప్పుడు ఏదో ఒక దుప్పట కానీ, చాప కానీ, ఏదో ఒక ఆసనం వేసుకుని మీరు ధ్యానం చేయాలి. అయితే ఈ యొక్క కిందన ఏదో ఒక మన క్లాత్ వేసుకునేటప్పుడు మీరు బ్లాక్ క్లాత్ లాంటిది వేసుకోకూడదు. వేసుకోవడం వల్ల అది ఎనర్జీని గ్రహించేస్తుంది. కాబట్టి వైట్ క్లాత్ కానీ, వేరే కలర్ ఏదైనా సరే మీరు వేసుకున్నట్లయితే మీకు ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇది మీరు చాలా జాగ్రత్తగా ఏ క్లాత్ వేసుకోవాలనేది చూసుకుని కూడా వేసుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. అలాగే ఆ వేసుకుంటున్న క్లాత్ అనేది మరీ కొంచెం దళసరిగా ఉంటే మరీ మంచిది. పలచగా ఉండకూడదు. పలచగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీలో నుంచి వస్తున్న ఎనర్జీని భూమాత గ్రహించేసుకుంటుంది. కాబట్టి కొంచెం దళసరిగా ఉండేది వేసుకోవాలి. తద్వారా ఆ ఎనర్జీ అనేది మరీ కిందికి పోకుండా మీలోనే ఆ ఎనర్జీ అనేది తిరుగుతూ ఉంటుంది. చాలామంది ధ్యానం చేస్తున్నప్పుడు వారు చేస్తున్న మేజర్ మిస్టేక్ ఏంటంటే వారు చేతులను మరీ ఈ విధంగా పెట్టడం, అలాగే మరీ ఇలా లోనికి పెట్టడం వల్ల వారు ఏదైతే ధ్యానం చేస్తున్నప్పుడు ఎనర్జీ వస్తుందో ఆ ఎనర్జీని సరిగ్గా గ్రహించలేకపోతున్నారు. మీరు ఎప్పుడైతే చేతులు మరీ ఇలా పెట్టేసి స్ట్రైట్గా పడతారో అప్పుడు మీ పైకి వస్తున్న ఎనర్జీ అనేది మీ చేతిలో నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఇలా పట్టకూడదు. ఇంకో విషయం, మీరు ఇలా పట్టగానే మీకు చేతులు ఇక్కడ కరెక్ట్గా ఈ ప్రదేశంలో నొప్పి వస్తూ ఉంటుంది. అటువంటిప్పుడు మీరు ఎంతసేపు ధ్యానంలో కూర్చోగలరు? చాలా తక్కువ టైం మాత్రమే ధ్యానంలో కూర్చోగలరు. కాబట్టి ఆ పొరపాటు చేయకండి. తర్వాత మీరు లోనికి పట్టేస్తున్నారు. ఇంత లోనికి పట్టేశారు అనుకోండి, మీకు ఈ ఎనర్జీ అనేది మీలోకి రాకుండా అది మధ్యలోనే ఆగిపోతుంది అన్నమాట. మీరు దాన్ని పూర్తిగా ఆఫ్ చేస్తున్నారు. కాబట్టి మీరు చేతులు లోన పట్టకూడదు. కరెక్ట్గా మనకు మోకాళ్ళ పైన ఇలా పెట్టుకోవాలి. కొంచెం క్లోజ్ ఉండాలి అంతే. ఉండి మీకు చేతులు కానీ ఏవి నొప్పి రాకుండా చూసుకోవాలి. ఇలా కూర్చోవాలి. ఇలా కూర్చుంటే మీకు ధ్యానంలో వచ్చే ఎనర్జీని మీరు బాగా గ్రహించగలుగుతారు. అయితే ధ్యానంలో కూర్చున్న తర్వాత చాలామంది తలని మరీ ఇలా వెనక్కి పడేస్తున్నారు, లేకపోతే మరీ ఇలా ముందు పడేస్తున్నారు. ఇది చాలా పొరపాటు అండి. ఎందుకంటే మనకు ధ్యానం చేస్తున్నప్పుడు ఏదైతే కాస్మిక్ ఎనర్జీ వస్తుందో ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది మన యొక్క సహస్రార చక్రం నుండి మూలాధార చక్రం దాకా ఎటువంటి దానికి డిస్టర్బెన్స్ లేకుండా వెళ్ళాలన్నా, అలాగే మనం ఏదైతే శ్వాస తీసుకుని శ్వాస రిలీజ్ చేస్తున్నామో ఆ శ్వాస అనేది మూలాధారం నుండి సహస్రారం చక్రం దాకా వెళ్ళాలన్నా సరే మనం తలని పెట్టవలసిన ప్రక్రియ ఏంటంటే ఫస్ట్ మనం పిడికిలు బిగించండి. బిగించి కంఠం దగ్గర పెట్టండి. తలని కొంచెం దానికి ఆనుకునే విధంగా పెట్టండి.
ఇలా ఇది సరైన పోజ్ అన్నమాట. ఈ విధంగా మీరు పెట్టినట్లయితే మీకు ఏదైతే సహస్రారం నుండి ఎనర్జీ వస్తుందో అది డైరెక్ట్గా మీ యొక్క మూలాధార చక్రం దాకా చేరుకుంటుంది. అలాగే మీరు శ్వాస ఏదైతే తీసుకుంటున్నారో అది మూలాధారం నుండి సహస్రారం చక్రం దాకా వెళ్ళడం జరుగుతుంది. మీరు ఎప్పుడు ఒక విషయం గమనించండి. మీరు శ్వాస తీసుకునేటప్పుడు కొంచెం తలని ఇలా పెట్టండి. ఇలా పెట్టినట్లయితే శ్వాస తీసుకోండి. ఆ బ్రీత్ అనేది సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సక్రమంగా అది సహస్రారం చక్రం దాకా చేరుకోదు. అలాగే ఇలా పెట్టి బ్రీత్ తీసుకోండి. బ్రీత్ తీసుకునేటప్పుడు ఈ మధ్యలో ఏదో మీకు అడ్డుగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఆ బ్రీత్ సక్రమంగా వెళ్ళదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే కొంచెం ఇలా పెడతామో మనం తీసుకునే ఎనర్జీ అనేది కరెక్ట్గా ఒకే ప్రదేశంలో వచ్చేందుకు సమానంగా ఇక్కడ మనకు మన సహస్రానికి కనెక్ట్ అయ్యే ఒక ప్లేస్ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మీరు ఇలా పెడతారో కరెక్ట్గా ఎనర్జీ అనేది సక్రమంగా మన బాడీలోకి చేరుకుంటుంది. అలాగే బ్రీత్ కూడా సక్రమంగా పైకి చేరుకోవడం జరుగుతుంది. అలా కాకుండా మీరు కొంచెం ఇలా పెట్టినా అది మీరు పైకి అయిపోతుంది. మనకు ఇక్కడ కొంచెం ఇక్కడ క్రాష్ అయిపోద్ది అన్నమాట. క్రాష్ అయిపోవడం వల్ల బ్రీత్ పక్కకి వెళ్ళిపోతుంది. మరి కింద పెట్టడం వల్ల ఇక్కడ క్లోజ్ అయిపోద్ది. కాబట్టి అలా పెట్టకూడదు. అలా పెడితే మీరు ఎనర్జీని గ్రహించలేరు. అలాగే మీలో కుండలిని శక్తి జాగృతి అయితే ఆ కుండలిని శక్తి అనేది పై దాకా వెళ్ళదు, మనకు ఆగ్రా దాకా చేరుకోదు. ఎప్పుడైతే ఇలా పెడతారో ఈ విశుద్ధి దగ్గర ఆగిపోతుంది. ఇలా పెడతారో ఆటోమేటిక్ విశుద్ధి దగ్గర ఆగిపోద్ది. కాబట్టి మీరు పిడికిల్ని బిగించి కరెక్ట్గా మీ కంఠం దగ్గర పెట్టి కొంచెం ఆ పిడికిలు సమానంగా పెడితే కరెక్ట్గా ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది మీలోకి రావడం కానీ మూలాధార చక్రం నుండి పైకి ఈ యొక్క వాయువుని తీసుకెళ్ళడం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ పొరపాటు చాలా ఎక్కువ మంది చేస్తున్నారు. అది ఒక్కసారి మీరు గమనించుకోవాలి. మూడవది ఏంటంటే ధ్యానం అలాగా కొంతసేపు చేసిన తర్వాత తలని ఇలా వాల్చేస్తున్నారు, కాదు ఇలా వాల్చేస్తున్నారు, కాదు ఇలా వాల్చేస్తున్నారు. అది ధ్యానం అనుకుంటున్నారు, సమాధి స్థితికి వెళ్ళిపోయాం అనుకుంటున్నారు. నేను తప్పుగా అంటున్నా అనుకోకండి, అది సమాధి స్థితి కాదు. మీరు ధ్యానం చేస్తూ చేస్తూ ఉండగా నిద్రలోకి వెళ్ళిపోయారు. ఆ నిద్రలో వెళ్ళిపోగానే మీకు కళలు వస్తూ ఉంటాయి. మీరు ఎక్కడికో గుడికి వెళ్ళినట్టుగా, లేకపోతే ఎవరో గురువుని కలిసినట్టుగా, ఏదో ఆకాశంలో తేలుతున్నట్లుగా ఇలా కళలు వస్తాయి. అవన్నీ కళల మాట. చాలామంది ఏమనుకుంటున్నారంటే మేము సమాధి స్థితికి వెళ్ళిపోయాము, అక్కడ భగవంతుడి దర్శనం అయిపోయింది అని అనుకుంటున్నారు. సమాధి స్థితికి వెళ్తే మీకు ఏ దర్శనాలు అవ్వవు, ఏమీ జరగదు. అక్కడ ఓన్లీ ఫ్రీక్వెన్సీ మాత్రమే ఉంటుంది, ఎనర్జీ మాత్రమే ఉంటుంది, శుద్ధ చైతన్యం మాత్రమే ఉంటుంది. ఆ చైతన్యంలో మీకు రూపం కానీ, శబ్దం కానీ, రుచి కానీ, వాసన కానీ ఏవి వినిపించవు శుద్ధ చైతన్యంలో. మరి మీకు అవన్నీ వినిపిస్తున్నాయంటే మీరు ఎక్కడ ఉన్నట్టు? కళలో ఉన్నట్టు. మీరు ధ్యానం చేస్తున్నారు కాబట్టి దానికి అనుకూలమైన కళ అనేది మీకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని మీరు ధ్యానంలో సమాధి స్థితికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మీరు అవి గ్రహించట్లేదు. కాబట్టి మీరు ఇది అర్థం చేసుకోవాలి. మీరు సమాధి స్థితిలో కాదు, నిద్రలోకి వెళ్ళిపోయారని గుర్తించాలి. మరలా మీరు నిద్ర లేచి మరలా ధ్యానం చేసేందుకు ప్రయత్నం చేయాలి. ఓకేనండి. దాని తర్వాత మినిమం ఎంత లేదన్నా 49 మినిట్స్ మనం మెడిటేషన్లో కూర్చోవాలి. ఇలాగా 49 మినిట్స్ నేను చెప్పినట్టుగా తలపెట్టి 49 మినిట్స్ మనం మెడిటేషన్లో కూర్చోవాలి. కూర్చున్నట్లయితే అప్పుడు మీరు ఏదైతే విశ్వం నుంచి వస్తున్న శక్తి ఉందో ఆ శక్తితో మీరు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. తద్వారా మీరు నెమ్మదిగా స్పిరిచువల్గా గ్రోత్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మీ చుట్టూ రకరకాల శబ్దాలు రావడం కానీ, మీరు ధ్యానం చేస్తున్న ప్రదేశంలో మీ యొక్క కుటుంబ సభ్యులు లేకపోతే స్నేహితులు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం కానీ ఇటువంటివి ఏవి ఉండకూడదు. ఇటువంటివి ఏవి ఉన్నా సరే మీ యొక్క ధ్యానానికి భంగం కలుగుతుంది. కాబట్టి ఎవరు లేని సమయంలో, మీకు అనుకూలమైన సమయంలో మీరు మెడిటేషన్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే మెడిటేషన్ చేసేటప్పుడు ఈరోజు మీరు 6 గంటలు మెడిటేషన్ చేస్తే మరలా రేపు 6 గంటలకే మెడిటేషన్ చేయాలి. టైంని మార్చకూడదు. అలా మార్చినట్లయితే మీరు ఆ సాధనలో ముందుకెళ్లేందుకు అవకాశం ఉండదు. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ కూడా మీరు తప్పకుండా పాటించాలి. అప్పుడే మీరు సాధనలో ముందుకు వెళ్తారు. ఇవేవి పాటించకుండా మేము రోజు సాధన చేస్తున్నామండి, మాకు ఏ ఫలితం కలగట్లేదని చెప్తున్నారు. అలా జరగదు. ఒక విషయం, మెడిటేషన్లో కూర్చోగానే ఒక 10 నిమిషాలు అవగానే కాలు ఇలా తిప్పుతూ ఉంటారు, ఇలా చేపట్టి ఇలా గోక్కుంటూ ఉంటారు, ఇక్కడ ఏదో పాకిందని ఇలా పట్టుకుంటారు. ఇలా మెడిటేషన్ జరగదు. మీ బాడీ పైన చీమ పాకినా కదలకుండా ఉండగలగాలి. చాలాసార్లు నేను మెడిటేషన్ చేసేటప్పుడు మా చుట్టూ కొన్ని చీమలు ఉంటాయి కదా,
అవి ఎక్కడి నుంచి వచ్చేవో తెలిసేది కాదు నాకు. మా మాడిపైన కూర్చుండేవాడిని నేను. అవి వచ్చి కుట్టేసేవాడిని నన్ను. కానీ నేను లెగిసేవాడిని కాదు. ఎప్పుడు కూడా చీమని ఇలా తీసేవాడిని కాదు. ఎందుకంటే తీస్తే ఎప్పుడైతే మనం చెయ్యిని పైకి తీస్తామో ఆటోమేటిక్గా మనం ఆ కాన్షియస్లో ఉంటాం కదా, అది కట్ అయిపోద్ది అన్నమాట. వెంటనే కట్ అయిపోవడం వల్ల మీకు ఆ మెడిటేషన్లో ఏదైతే స్థితి రావాలో, మంచి అనుభవం రావాలో ఆ అనుభవం రాదండి. కాబట్టి చాలామంది నేను గమనించాను, క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా స్టూడెంట్స్ మేము చెప్తూ ఉంటాం ఇలా కూర్చోండి అని, అలా కూర్చోరు. చెయ్యి ఇలా పెట్టుకుంటారు, ఇలా పెట్టుకుంటారు, ఇలా పెట్టుకుంటారు. అలా చేయకూడదు అసలు. 49 మినిట్స్ మీ బాడీని కదపకుండా కదలకుండా మీరు కూర్చోవాలి. సార్ మేము అంతసేపు కూర్చోలేకపోతున్నాం సార్ అనుకుంటే మీరు ఎంతసేపు కూర్చోగలరు? 10 మినిట్స్ కూర్చోగలరా? 20 మినిట్స్ కూర్చోగలరా? అంతసేపు అయినా సరే కదలకుండా కూర్చోండి. చేతులు కానీ కాళ్ళు కానీ కదపడం కానీ, ఏదో వస్తుందని చూడడం కానీ తల తిప్పడం కానీ చేసారా అంతే. మీరు ఎన్ని సంవత్సరాలు చేయండి మెడిటేషన్, మీకు ధ్యానం కుదరదు. అందులో మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకోలేరు. అలాగే మధ్య మధ్యలో కనులు తెరుస్తూ ఉంటారు, కనురెప్పల నుంచి చూస్తూ ఉంటారు. ఇది కూడా చేయకూడదు. ఇలా చేస్తే ధ్యానంలో మీరు ముందుకెళ్ళరు. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ పాటించాలి. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అందరూ ధ్యానంలో కూర్చుంటున్నారు కదా, కూర్చునే ముందు ఎవరైనా ప్రాణాయామాలు చేస్తున్నారండి? ఒక్క ప్రాణాయామం చేయరు. ప్రాణాయామం చేయకుండా మీ మనస్సు ఎలా కంట్రోల్ అవుతుంది? ఆలోచన రహిత స్థితికి ఎలా చేరుకుంటుంది? కాబట్టి మొదటగా మీరు ప్రాణాయామాలు చేయాలి. ప్రాణాయామాలు చేసి మీ యొక్క మనసుని మీరు కంట్రోల్ చేసి అప్పుడు ధ్యానంలో కూర్చుంటే మీకు ధ్యానం కుదురుతుంది. అలా కాకుండా వస్తారు, ధ్యానంలో కూర్చుంటారు, ఆలోచనలు తిరుగుతూ ఉంటే ఏదో మైకం వస్తూ ఉంటుంది. ఎంత ప్రయత్నించినా సరే ఏదో ఒక ఎమోషన్ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, ఏదో ఒక ఆలోచన డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. మీకు అర్థం కాదు. సాధకులు అంటే బాగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన సాధకులు కూడా ప్రాణాయామాలు చేస్తారండి. వెంటనే వచ్చి మెడిటేషన్లో కూర్చోరు. వాళ్ళు అన్ని ప్రాణాయామాలు చేసినా సరే ఒక 10 నిమిషాలు ఏదో ఒక ఆలోచన వాళ్ళు డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. దాని తర్వాత వారు ధ్యానంలోకి వెళ్తారు. వారే సాధనలో ఒక ఉన్నతమైన స్థాయికి చేరుకున్న వాళ్ళే ఇన్ని జాగ్రత్తలు పాటిస్తుంటే మీరు ఇప్పుడిప్పుడే సాధన చేస్తున్నారు. మీరు ఎన్ని జాగ్రత్తలు పాటించాలి? మీరు ధ్యానం చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి? ఇవన్నీ మీరు కూడా ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. దీని తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ధ్యానం పూర్తయిన తర్వాత సాధకులు పైకి లేస్తారు కదా, లేచేటప్పుడు చేతులు ఇలా కింద పడేస్తున్నారండి. ఇలాగా డైరెక్ట్గా ఇలా కింద పడేస్తున్నారు. మీరు ఇలా కింద పెట్టి లేస్తే మీరు ఏదైతే మెడిటేషన్ ద్వారా గ్రహించిన ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీ భూతలు లాగేసుకుంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ చక్రాస్ ఉంటాయండి. మీరు ఎప్పుడైతే చేతిని ఇలా పెడతారో ఆటోమేటిక్గా ఈ చక్రాస్ నుంచి ఎనర్జీ అనేది భూతలకు వెళ్ళిపోద్ది. అప్పుడు మీరు ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేయడం చక్ర మీరు మూసేశారనమాట. మూసారు కాబట్టి మీరు కొంచెం మీరు ఏదైనా సపోర్ట్ తీసుకొని లాగచ్చు. అయితే లేచేటప్పుడు కూడా ఎడమవైపు నుంచి లేగండి, చాలా మంచిది. మా గురువుగారు చెప్పారు ఎడమవైపు నుంచి లెగమని. కాబట్టి ఎడమవైపు నుంచి లేస్తే మీకు మరింతగా ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలన్నీ కూడా పాటించాలి. మరో విషయం ఏంటంటే, ధ్యానం పూర్తయిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు మీ పైన భావోద్వేగాన్ని కలిగించే ఏ విషయాలు వినకూడదు. పుష్లో చెప్పినట్లుగానే ఒక 10 నిమిషాలు మీరు మెడిటేషన్ చేసిన రూమ్లోనే ఉండండి. ఏ ఫోన్ను కూడా ఓపెన్ చేయకండి. అప్పుడు మీరు ఆ ఎనర్జీని మీరు అనుభవించగలరు. మరొక విషయం, మీరు మెడిటేషన్ అయిపోగానే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాటర్ తాగుతున్నారు చాలామంది. తాగకూడదండి. తాగడం వల్ల ఆ ఎనర్జీని అది లాగేసుకుంటుంది వాటర్. మినిమం ఒక అరగంట పాటు మీరు ఆగాలి. ఆగితేనే మీరు ఏదైతే మెడిటేషన్ చేశారో ఆ ఎనర్జీ అనేది మీ పైన ప్రభావం చూపిస్తుంది. గురుముఖంగా మీరు సాధన నేర్చుకోవట్లేదు, యూట్యూబ్లో చెప్పినవన్నీ చూసి నేర్చుకుంటున్నారు. దానివల్ల మీరు సాధనలో ఉన్నతమైన స్థాయికి చేరుకోకపోవడానికి కూడా కారణమవుతుంది. ఎందుకంటే గురువుకి చాలా రకాల విషయాలు తెలుసు. సాధనలో ముందుకెళ్ళాలంటే ఎటువంటి టెక్నిక్స్ ఉపయోగించాలి, ఏ టెక్నిక్ ఉపయోగిస్తే మనం బాగా ముందుకు చేరుకుంటామనే విషయం గురువుకి తెలుసు. కొన్ని రహస్యమైన విషయాలు గురువు యూట్యూబ్లో చెప్పినందుకు అవదండి. అది గురుముఖంగా శిష్యుడి యొక్క పరిస్థితి బట్టి, తన యొక్క తత్వాన్ని బట్టి గురువు ఆ యొక్క విషయాలు శిష్యుడికి చెప్పడం జరుగుతుంది. కాబట్టి అవన్నీ యూట్యూబ్లో చెప్పేవి కాదు. కాబట్టి అవన్నీ మీరు గురుముఖంగా నేర్చుకుంటే తెలుసుకోగలుగుతారు. అలా కాకుండా మీకు మీరు ఎంతకాలం సాధన చేసినా సరే తెలుసుకోలేరు. కాబట్టి గురుముఖంగా సాధన నేర్చుకోండి. గురుముఖంగా సాధన నేర్చుకుని గురువు ద్వారా మీరు ముందుకు వెళ్తే మీరు ఒక 10 సంవత్సరాల్లో మీకు మీరుగా సాధన చేస్తే డెవలప్ అయ్యేది ఉంటే మీరు 2-3 నెలల్లోనే డెవలప్ అయిపోతారు. గురువు లేకపోతే మీరు ఎంత ప్రయత్నించినా సరే డెవలప్ కారు. ఓకేనండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.